బ్రేకింగ్ న్యూస్. లోక్సభలో సస్పెండ్ అయిన కాంగ్రెస్ సిపిఐ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ స్పీకర్ ఎత్తివేశారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి అని స్పీకర్ను విపక్ష నేతలు కోరారు. ఇటు సస్పెన్షన్ ఎత్తేయాలి అని సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 7 కాంగ్రెస్ ఎంపీలు సహా సిపిఐ ఎంపీ పైన సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే సభలో ప్లకార్డులు, ఏఐ ఫోటోలు ప్రదర్శించకూడదు అన్న స్పీకర్ నిర్ణయాన్ని విపక్షాలు అంగీకరించాయి. సస్పెన్షన్ ఎత్తివేయడంపై స్పందించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సభను డిస్టర్బ్ చేయాలి అని తాము అనుకోవడం లేదు అన్నారు చామల. లోక్సభ స్పీకర్ నిష్పాక్షపాతంగా వ్యవహరించాలి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు, విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలి అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు 12 గంటల సమయంలో మా యొక్క సస్పెన్షన్ని రివోక్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీల అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు కానీ వెల్స్లో కానీ రావద్దు, హౌస్ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్గా మేము కూడా పార్లమెంట్లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతోమంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని. మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్నీ కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పిజి కానీ గతంలో ఉన్నటువంటి యుఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తుంది. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు, ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం తప్ప